దేశంలో కరోనా సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో ఖమ్మం వాసులకు నామా నాగేశ్వరరావు అండగా నిలిచారు. చాలా మందిని ఆపదలు ఆదుకున్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉన్నారు. ఎన్నికలు రాగానే ఇప్పుడు తాము ప్రజాసేవకులమని, గెలిపిస్తే ప్రజాసేవ చేస్తామని ప్రచారంలో తిరుగుతూ ఓదరగొడుతున్న ప్రస్తుత కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాడు ప్రజలకు అందుబాటులో లేరు. ఏ ఒక్కరిని ఆదుకున్న పాపాన పోలేదు. డబ్బు బలంతో టికెట్లు సంపాదించి ఇప్పుడు అదే డబ్బుతో గెలిచేయాలని ఆరాటపడుతున్నారు. కానీ ఖమ్మం వాసులకు తెలుసు, కష్ట సమయంలో తమకు ఎవరు అండగా ఉన్నారు. అందుకే నామా నాగేశ్వరరావుకు జై కొడుతున్నారు ప్రజలు. ప్రజల కష్టాల్లో కనపడని వ్యక్తులు, కరోనా సమయంలో కనీసం కాకరగాయ కూడా పంచని వ్యక్తులు అవసరమా అనే నిర్ణయానికి ఖమ్మం ప్రజలు వచ్చేశారు. ఎందుకంటే కరోనా కరాళ నృత్యం చేసిన సమయంలో నామా నాగేశ్వరరావు ఖమ్మం ప్రజలకు అండగా ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సొంత నిధులను సైతం ఖర్చు చేసి ప్రజలకు సేవ చేసిన విషయం నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. కరోనా రోగుల సేవల కోసం గిఫ్ట్ ఏ స్మైల్ కింద స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లు అందించారు. అవసరమైన వారికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. క్వారంటైన్లో ఉన్న వేలాది మందికి సొంత నిధులు వెచ్చించి ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో నామా ప్రజాదరణ పొందడానికి దోహదపడుతున్నాయి.